గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు ఇవన్నీ నేర్చుకునే అవకాశం సిబిఐలో ఉంటుంది. అంటే మీరు సిబిఐలో ఉన్నప్పుడు ఒక కిడ్నాప్ కేసును కూడా మీరు టేకప్ చేశారు. అసలు ఆ కేసు గురించి, ఆ కేసు ఎలాగ ఇన్వెస్టిగేషన్లో జరిగింది, అది బ్రేక్ త్రూ ఎలాగ వచ్చింది ఒకసారి. సిబిఐలో నేను వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు కంబైన్డ్ మనకి స్టేట్ ఉండే కాబట్టి కర్నూలులో ఒక 15 years అబ్బాయిని, సేలం నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ అబ్బాయిని కర్నూలులో కొంతమంది బిజినెస్ మ్యాన్లు కిడ్నాప్ చేసి అతను ఏదో 8 lakhs 10 lakhs ఇవ్వాలని చెప్పి నువ్వు ఆ డబ్బులు ఇస్తేనే నీ అబ్బాయిని వదులుతామని చెప్పి అతన్ని కిడ్నాప్ చేశారు. అతన్ని మళ్ళీ సేలం పోయి ఆ డబ్బులు తేవాలి. సో అతను సేలం వెళ్ళకుండా అతను ఏపీ హైకోర్టును అప్రోచ్ అయ్యి హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసి అయితే హైకోర్టు కర్నూలు ఎస్పీ గారికి ఆర్డర్ వేసింది, ఇమీడియట్గా బాయ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని. 10-15 days అయినా కూడా వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తారు, ఇదంతా ఫాల్స్ పిటిషన్, దీంట్లో అబ్బాయి కిడ్నాప్ ఏం కాలేదని కర్నూలు హైకోర్టు వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే పోలీసు అప్పుడు ఈ కంప్లైంట్ కిడ్నాప్ అయిన వాళ్ళ ఫాదర్ నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సిబిఐ ఇస్తే ఏపీ హైకోర్టు సిబిఐకి ఇచ్చింది. నేను అప్పుడు ఇంకా 1 year అయింది సిబిఐకి వచ్చి. సో ఇమీడియట్గా నన్ను అపాయింట్, లా అండ్ ఆర్డర్ నుంచి వచ్చాను కాబట్టి సిబిఐ ఎస్పీ గారు మమతా అనురాగ్ మేడం గారు ఉండే, ఆమె నాకు అపాయింట్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లాగా ఇచ్చేది. నేను ఒక టీం తయారు చేసి కర్నూలు వెళ్ళాము. 1 week కష్టపడితే బాగా అబ్బాయి మనకు అక్కడే కర్నూలు హైవే, బెంగళూరు హైవే మీద ఒక అబండెంట్ ధాబాలో అబ్బాయిని మంచాన్ని కట్టి పెట్టేసి ఉండే, అని తీసుకొచ్చాము మేము. అంటే ఎలాగ మీకు లీడ్ ఎలా దొరికిందంట? లీడ్ ఎలా అంటే సిబిఐ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసాం. అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వాడు ఎక్కడికి వెళ్ళాడు, దాంట్లో మనం వాళ్ళ ఇంటికి రేడ్ చేసాము. ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్ అతని పేరు చెప్పాడో వాళ్ళ ఇంటికి రేడ్ చేస్తే ఆయన వాళ్ళ ఇంట్లో లేడు. అప్పటికి 1 week అయిపోయాడు వాళ్ళ ఇంటికి రాకుండా. సో ఆ ఇంట్లో 2 లాడ్జ్ బిల్స్ దొరికాయి. సో అది కర్నూలు లాడ్జ్ బిల్లే. అరే ఈయన కర్నూలులోనే ఉంటాడు, ఈయన లాడ్జ్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళకేం చెప్పకుండా మేము ఇల్లు రేడ్ చేసి పాస్పోర్ట్ సీజ్ చేసి ఆ లాడ్జ్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎందుకు వచ్చాము ఏం చెప్పకుండా మేమే ఒక రూమ్ తీసుకొని అక్కడ వెయిటర్తోని ఈ ఫోటో చూపించి ఈ అబ్బాయి వచ్చాడు, ఈయన వచ్చాడు ఈయన దగ్గర అంటే ఇక్కడే ఉన్నాడు సార్ నిన్నటి వరకు, నిన్ననే ఇల్లు ఖాళీ చేశాడు, నిన్ననే రూమ్ వేకెట్ చేసి వెళ్ళాడంటే ఇక అప్పుడు వాళ్ళ ఇంటి మీద మళ్ళీ రేడ్ చేసి వాళ్ళ పాస్పోర్ట్స్, వాళ్ళ ఇంట్లో క్యాష్ గోల్డ్ అంతా సీజ్ చేసే వరకు అతనికి బయటకు వచ్చి తప్పు అయిపోయింది సార్ అని కొంచెం ఇంకా చాలా చేశాము. బట్ బేసికలీ ఈ లీడ్తోని అతని మీద ప్రెషర్ వేసే వరకు అతను వచ్చి నేనే చేశాను సార్, నేను అబ్బాయిని అంటే ఇంకో పెద్ద మనిషి అక్కడ ఉన్నారు ఆయనకు అప్పచెప్పాను, మున్సిపల్ కమిషనర్ ఎవరు, మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండే వాళ్ళకి ఏదో హ్యాండ్ ఓవర్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఏదో ఉండే అనుకుంటా, 96 కేసు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసాం సార్. ఆయన నేను డబ్బులు మీకు ఇప్పిస్తాను, నాకు 50% వాటా ఇవ్వాలంటే అతనికి హ్యాండ్ ఓవర్ చేసామంటే మళ్ళీ ఆయన ఇల్లు కర్నూలులో ఒక చాలా చిన్న వీధిలోంచి పోయి చాలా ట్రబుల్సమ్ ఏరియా అనమాట. కర్నూలులో మనకు ఓల్డ్ సిటీలో అయితే ట్రబుల్ అవుతుంది, అట్లాంటి ఏరియాలో ధైర్యంగా వెళ్ళి తీసుకొని వచ్చి ఆ పెద్ద మనిషిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఆయన ఇక సిబిఐ అంటే అప్పట్లో కొంచెం ఈ జైన్ హవాలా కేసులు ఇవన్నీ బాగా నడుస్తున్నాయి, సిబిఐకి చాలా మంచి పేరు ఉంది. సో ఆయన భయపడిపోయి రివీల్ చేశారు, సార్ నా దగ్గర ఉన్నాడు అబ్బాయి, నన్ను వదిలేయండి సార్ అది ఇది అని చెప్తే సరే అని అబ్బాయిని అంతా తీసుకొచ్చినాక ఆయన మమ్మల్ని బెదిరించాడు కూడా, మీరు కర్నూలు నుంచి బయటికి పోలేదు సార్, అసలు లోకల్ పోలీసు కూడా మమ్మల్ని అన్నారు సార్ మీరు అంత ధైర్యంగా ఎట్టు వెళ్ళిపోయారు ఏరియాలో, బాడీ కూడా కనబడదు సార్ మీకు అట్లా అని చెప్పారు. సో మొత్తానికి ఆ కేసు సక్సెస్ఫుల్ చేసాం. బాయ్ని 1 weekలో ట్రేస్ చేసి హైకోర్టులో ఇచ్చిన డేట్కి ప్రొడ్యూస్ చేసాం. హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా అప్రిషియేట్ చేసింది, వెరీ గుడ్ అని. తర్వాత లోకల్ పోలీస్ మీద కూడా యాక్షన్ తీసుకోమన్నారు. ఆ కేసులో తర్వాత కన్విక్షన్ కూడా అయిందని నేను పోయి ఎవిడెన్స్ ఇచ్చొచ్చాను 10 ఏళ్ల తర్వాత, కన్విక్షన్ అయింది నిన్న, కానీ ఇక తర్వాత దాని గురించి నేను పట్టించుకోలేదు. కానీ అప్పుడు లోకల్ పోలీస్ ఎందుకు అంత త్వరగా యాక్ట్ చేయలేదు అంటారు? సో ఎందుకంటే మరి లోకల్ పోలీస్ కూడా వాళ్ళ మనుషులు అక్కడ అయినా పెద్ద మనిషి, వీధి పెద్ద మనిషి, ఊర్లో పెద్ద మనిషి కాబట్టి మళ్ళీ ఏం ప్రెషర్స్ ఉంటాయో వాళ్ళ మీద మనకు తెలియదు. కానీ మీరు అంటున్నారు సిబిఐ అప్పుడు మన జలియన్వాలా కేసు చేసింది అంటారు, కానీ అప్పుడు సిబిఐకి ఒక బ్యాడ్ కూడా ఉంది, వికాస్ కేసులో ఫెయిల్ అయింది అనుకుంటా. సిబిఐ వికాస్ కేసు చేశారు, దాంట్లో చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నేను ఎస్ఐ ఉన్నప్పుడు విజయనగరంలో కూడా మనకి వికాస్ కేసులో ప్రతి పోలీస్ స్టేషన్కి అబ్బాయి ఫోటోలు పంపించడము చాలా ఎఫర్ట్స్ చేశారు సిబిఐ వాళ్ళు అప్పట్లో. సో వికాస్ మాత్రం మనకి ఆ కేసు డిటెక్ట్ అవ్వలేదు, సిబిఐ కూడా కానిట్లేదు కదా, ఇవ్వలేదు. ఆ కేసు తర్వాత క్లోజ్ చేసినట్టున్నారు, మొత్తానికి ఆ కేసులో క్లూ దొరకలేదు. సిబిఐ మాత్రం చాలా కష్టపడ్డది, నేను కూడా ఆ కేసులు చూశాను, గే డైరీలు చాలా అంటే చాలా కష్టపడ్డారు అబ్బాయిని ట్రేస్ చేయడానికి. కానీ సిబిఐ అనుకోండి, ఐ డోంట్ రిమెంబర్ దట్ దే కుడ్ ట్రేస్ ది బాయ్. సిబిఐ నుంచి నెక్స్ట్ ఇంకే కేసులు తీసుకొచ్చారు? సిబిఐలో ఇంకా కొన్ని మంచి కేసులు చేసామంటే ఎయిర్పోర్ట్లో రేడ్ చేసాము. ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఆఫీసర్ 16 మంది దగ్గర మేము సుమారు 10 లక్షలు క్యాష్, మందు బాటిల్స్ ఇవన్నీ కూడా కస్టమ్స్ డ్యూటీలో బయటకు వచ్చినప్పుడు చాలా రేడ్ చేసాం. 16 మంది ఇన్స్పెక్టర్లు ఒకసారి సస్పెండ్ అవ్వడం జరిగింది. తర్వాత కేసు చాలా రోజులు జరిగింది, తర్వాత ఏదో కేసు కొట్టేసారి విన్నాం, కానీ దాంట్లో కూడా చాలా కష్టపడ్డాం. దాని తర్వాత మీకు ఇన్స్పెక్టర్లు అందరూ డబ్బులు తీసుకోవడం ఉందండి, జరిగింది. ఇన్స్పెక్టర్లు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం, ఆఫీసర్స్ కస్టమ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా ఎయిర్పోర్ట్లో, బయట వస్తే మనకు చెక్ చేస్తుంటారు.
చాలా మందు బాటిల్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్, గోల్డ్, క్యాష్, ఫారెన్ కరెన్సీ అన్నీ కూడా చాలా దొరికాయి. చాలా సెన్సేషన్ అయింది, ఎందుకంటే 16 మంది ఒకసారి అప్పుడు సస్పెండ్ అవ్వడం అదంతా జరిగింది. ఎయిర్పోర్ట్ అండ్ బేగంపేట అప్పట్లో బేగంపేటలో ఉండే. చాలా సెన్సేషన్ అయింది అప్పుడు, అందరూ ఒకసారి సస్పెండ్ అవ్వడము. కొంచెం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, మంచి పని చేసామని. తర్వాత కేసు కొట్టారనుకోండి వేరే కారణాల చేత వలన. కానీ మేమైతే చాలా ఎఫర్ట్ చేసుకొని చేశాను ఆ కేసు. అలాగే అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇద్దరు చిన్నపిల్లలు లంగరౌజ్లో మిలిటరీలో ఇద్దరు చిన్నపిల్లలు నూతులు పడి చనిపోయారు చిన్న పాండ్లో. అది కూడా చాలా సెన్సేషన్ అయింది. అప్పుడు లంగరౌజ్ పోలీస్ స్టేషన్ ఆర్మీ వాళ్ళందరూ అటాక్ చేయడం అది జరిగింది. ఆ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేసాం. అది యాక్చువల్లీ మర్డర్ కాదు, వాళ్ళు నూతులు పాండ్లో పడి చనిపోయారు కాల్ స్లిప్ అయ్యి. కానీ దాంట్లో కూడా ఆర్మీ వాళ్ళు చాలా ఒత్తిడి వేశారు అది మర్డర్ అని. ఎందుకంటే ఆర్మీ డాక్టర్స్ ఈ నీళ్ళలో ఉన్న వాళ్ళని లిప్స్ ఈ స్మార్ట్ ఎవరో కోసి పడేశారని వాళ్ళు ఏదేదో పుకారు లేపారు. బట్ అది కూడా చాలా సెన్సేషన్ అయింది. దాంట్లో కూడా చాలా ఎఫర్ట్స్ చేసి లాస్ట్కి అది ఓన్లీ న్యాచురల్ డెత్, డ్రౌనింగ్ వలన అయింది, మర్డర్ కాదని చెప్పి దాంట్లో కూడా చాలా తిరగడం జరిగింది. అట్లా కొన్ని కేసులు చేసాం. అలాగే రామగుండం జనరల్ మేనేజర్ మీద కూడా కొన్ని కేసులు చేశాను. అక్కడ మంచి బ్యాంక్ కేసెస్ చాలా చేశాను. బ్యాంక్ ఫ్రాడ్స్, క్రోడ్స్లో జరిగిన బ్యాంక్ ఫ్రాడ్స్. అలాగే నెల్లూరులో ఒక బ్యాంక్ మేనేజరు ఈ ఫేక్ రైతులు లోన్ అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేసి కోట్ల కొద్ది డబ్బు వాళ్ళకి లోన్ ఇచ్చినట్టు చెప్పి ఆయన నొక్కేయడం. ఆయన కూడా అరెస్ట్ చేసాం. తర్వాత ఆయన చనిపోయాడు. ట్రయల్ స్టార్ట్ అయ్యే టైంలోనే ఆయన చనిపోయాడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సిబిఐ నుంచే అప్పుడే సిబిఐలో బోస్నియా యూఎన్ మిషన్ అడ్వర్టైజ్మెంట్ యూఎన్ వాళ్ళు పంపించారు. సరే అప్పట్లో పోయి ఇమీడియట్గా నాకంత తెలియదు బోస్నియా అదంతా గురించి తెలిసి లేకుంటే, కానీ ఇంకో ఫ్రెండ్ ఉండే ఆర్ఎం ఖాన్ అని ఇన్స్పెక్టర్, ఆయన అప్లై చేయి బాగుంటుందంటే యుఎన్ స్పెషల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఢిల్లీలో జరుగుతుంది. యుఎన్ వాళ్ళు వచ్చి టెస్ట్ తీసుకుంటారు. దాంట్లో మనం 29th ర్యాంక్ వచ్చాము ఆల్ ఓవర్ ఇండియాలో. సుమారు అప్పుడు 5,000 ఆఫీసర్స్ వచ్చారు సెలెక్ట్ అయ్యి. అక్కడి నుంచి సిబిఐ నుంచి యుఎన్ మిషన్కి వెళ్ళాను. యుఎన్ మిషన్లో కూడా మంచి పోస్ట్ హ్యూమన్ రైట్స్ ఇన్వెస్టిగేటర్గా పనిచేసి అక్కడ బోస్నియా కోసోవోలో వార్ జరిగినప్పుడు కొన్ని వార్ కేసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ ఉండే యుఎన్ మిషన్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. పైసలు కూడా మంచిగా వచ్చాయి, మంచి శాలరీ ఉండే. అప్పట్లో 1,20,000 అట్లా శాలరీ ఉంటుండే యుఎన్ది. ఇక్కడ శాలరీ ప్లస్ అక్కడ శాలరీ కొంచెం లైఫ్ టర్నింగ్ అయింది. ఆ డబ్బులతోనే ల్యాండ్ కొనుక్కోవడం, చిన్న ఇల్లు కట్టుకోవడం అంతా కూడా బాగా జరిగింది యుఎన్ మిషన్లో. అక్కడ నుండి మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చారు? ఎక్కడ పోస్ట్? యుఎన్ మిషన్ 99-2000 చేసిండే. రాగానే వచ్చే వరకు నాకు రెగ్యులర్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చేసింది. రాగానే సరే నేను మళ్ళీ రెగ్యులర్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వైజాగ్ రేంజ్ వెళ్ళగానే నాకు బొబ్బిలి ఇన్స్పెక్టర్ లాగా పోస్టింగ్ చేశారు. వన్ ఆఫ్ నా కెరియర్లో మంచి టైం జరిగిందంటే బొబ్బిలి ఇన్స్పెక్టర్ లాగా 3 years చేశాను. సక్సెస్ఫుల్గా చేశాను. మంచి పేరు వచ్చింది. మంచి మెడికల్ క్యాంప్స్. బొబ్బిలిలో చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉంటుండే. బొబ్బిలిలో అలజంగి అన్నీ SC/ST డామినేటెడ్, ఎప్పుడు గొడవలు జరిగి. తర్వాత దొంగలది సెటిల్మెంట్ ఏరియా ఉంది. అవన్నీ కూడా బాగా వాళ్ళందరినీ కూడా మంచి దారిలో పెట్టి వాళ్ళందరికీ లోన్స్ ఇప్పించడము, దొంగలతనం అంతా వదిలేయడము. కానీ బొబ్బిలి పోలీస్ స్టేషన్ వెనకే గంటి ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉండేవారు, మావోయిస్ట్ సంబంధించి. అవును, మావోయిస్ట్ సంబంధించి ఆయన కూడా వస్తుండే. అప్పటికి కొంచెం మానేశాడు, ఆయన మావోయిజం తిరగడం అంతా మానేశాడు. సో ఆయన హెల్ప్ కూడా తీసుకున్నాం. కొన్ని ఇన్ఫర్మేషన్ ఆయన వల్ల కూడా వచ్చింది. ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశాడు. ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు మాకు ఎప్పుడు. ఆయన సింపథైజర్ ఉండే కానీ అప్పటికే తగ్గిపోయాడు. ఆయన అంతా వెళ్ళడం అదంతా తగ్గిపోయాడు. బొబ్బిలిలోనే మీరు ఒక గుడి కట్టించారు, గెస్ట్ హౌస్ కట్టించారు అనుకుంటున్నాను. అది ఊరికేనే అండి. అది చాలామంది మా దగ్గర ఒక రైటర్ ఉండే రమణ అని, సార్ మనకు బొబ్బిల్లో గుడి, పోలీస్ స్టేషన్లో గుడి లేదు సార్, మనం గుడి కట్టిస్తే బాగుంటుంది అంటే, నేను అప్పట్లో అన్నాను గుడి ఎందుకు, మనం చర్చ్ మస్జిద్ కూడా కట్టమని అందరూ అడుగుతారు. లేదు సార్ ఒక గుడి కట్టిస్తే బాగుంటుంది అంటే, సరే అని కొంచెం ధైర్యం చేసి గుడి కట్టిస్తా అని మాట ఇచ్చాము. కొన్ని రోజులు మర్చిపోయాము దాని గురించి. సో అప్పట్లో కంటిన్యూగా బొబ్బిలిలో దొంగతనాలు అవ్వడం కంటిన్యూగా స్టార్ట్ అయ్యాయి. రోజు రాత్రి దొంగతనం అయిపోయేది. ఇక నుంచి స్టీవర్ట్పురం అక్కడి అంతా వచ్చి దొంగతనాలు మొదలైపోయి, ఇక మా వాళ్ళు వచ్చి సెంటిమెంటల్గా సార్ మనం గుడి కట్టిస్తాను మాట ఇచ్చాము, మనం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి చాలా దొంగతనాలు మనం స్టార్ట్ చేద్దామంటే, సరే ఇక ఆ సెంటిమెంట్కి బెండ్ అయ్యి గుడికి శంకుస్థాపన చేసి 3వ రోజునే దొంగతనాలు ఆగిపోయాయి. సో అదొక సెంటిమెంట్గా జరిగింది. చిన్న గుడి కష్టపడి అందరూ బొబ్బిలిలో ఉన్న ప్రజలందరూ సహకరించి, మా కాన్స్టిట్యూల్ అందరూ సహకరించి ఒక చిన్న లక్ష్మీ గణపతి గుడి అక్కడ కట్టించాను. నా క్రెడిట్ కాదు, అందరు క్రెడిట్ అక్కడ. ఓకే, బొబ్బిలి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? బొబ్బిలి నుంచి అక్కడ 3 years ఎలక్షన్ డిక్లేర్ అయితే నేను అక్కడి నుంచి పార్వతీపురంకి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యి, ఎందుకంటే ఎలక్షన్ ఉంది, ఈమె అప్పుడే కొత్త ఎస్పీ గారు వచ్చారు, అందరం కొత్త వాళ్ళు అయిపోతే బాగుంటుందని పక్కనే నేబరింగ్ సార్ పార్వతీపురం కూడా మళ్ళీ 3 years చేశాను. అక్కడ ఉన్నప్పుడే డెకాయిటీ కేసు ఇవన్నీ పెద్ద ఔరంగాబాద్ దగ్గర ఉన్న పార్టీ గ్యాచ్ వచ్చి డెకాయిటీ కేసు ఇన్వెస్టిగేషన్ వచ్చింది. అక్కడ పెద్ద డెకాయిటీ. దాంతో నేను ఇంకా ఎల్వి శ్రీనివాసరావు సోంపేట శ్రీకాకుళం ఉండే, మేమిద్దరం ఔరంగాబాద్ దగ్గర అంతా వెళ్ళి ఆ డెకాయిట్స్ని పట్టుకొని రావడము చాలా కష్టపడ్డాము. ఆ కేసులో కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ అప్పచెప్పడం జరిగింది. కానీ డెకాయిట్ల కేసుల కన్నా ఎక్కువ మావోయిస్టులు ఎఫెక్టెడ్ బాగా జరిగేది. సాలూరులో గాంధీ అని ఇన్స్పెక్టర్ మీద దాడి చేయడం. గాంధీ మీద దాడి జరిగినప్పుడు నేను బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఉండే. సో ఇమీడియట్ గాంధీ
కోర్టులో చనిపోయారు గాంధీ గారు. సో నేను ఇమీడియట్గా పరిగెత్తుకొని వెళ్ళడం జరిగింది. నేనే ఫస్ట్ అక్కడ చేరాను. మా ఇద్దరు టీమ్ ఎస్ఐ ప్రొబేషనర్ ఎస్ఐ నాది కూడా ఇమీడియట్గా వెళ్ళాం. 30 మినిట్స్లో చాలు చేరిపోయాం మేము. గాంధీ కోర్టు బట్టి చనిపోయాడు ఉన్నాడు. చాలా బాధగా, మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉండే ఆయన, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉండే. బాధ అనిపించింది కానీ చేయలేకపోయాం. అక్కడ పార్థపురం వెళ్ళినప్పుడు కూడా మూమెంట్ చాలా ఉంది. మీరు చెప్పిన మూమెంట్ ఉంది. 2005లో మీద కూడా దాడి జరిగింది కదా, పొల్యూషన్ బ్లాస్ట్ కూడా జరిగింది. అది కూడా నేను బొబ్బిలిలో ఉన్నప్పుడు పార్థపురంలో కొత్త పోలీస్ స్టేషన్ కట్టాను. నేను బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు. సో పార్థపురంలో కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. ఇనాగ్రేషన్ ఉంది, 2-3 రోజులు ఉన్నప్పుడు ఆ కొత్త పోలీస్ స్టేషన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. సో ఆ మరుసటి రోజే మా బొబ్బిలి పోలీస్ గెస్ట్ హౌస్ కూడా ఇనాగ్రేషన్ జరగడం రెడీగా ఉండే. సో దాన్ని కూడా మేము గార్డ్ వేసుకున్నాం అప్పుడు బొబ్బిలిలో. కానీ నేను కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం అంతా జరగడం అంతా జరిగింది. పార్థపురంలో ఉన్నప్పుడు మాత్రము లాస్ట్ రైల్వే స్టేషన్ ఉంది, కొన్నాడ ఏదో ఉంది, కోనేరు. పార్థపురం నుండి రాయగడ పోలీస్ ఏం పేరు అది రైల్వే స్టేషన్? కేతో ఉంటుంది కోనేరు. అయితే జిఆర్పి వాళ్ళు శాలరీస్ తీసుకెళ్తున్నారు. లాస్ట్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీస్ ఉన్నప్పుడు నేను నక్సలైట్ అటాక్ చేసి సుమారు 10 లక్షల శాలరీ, క్యాష్, వెపన్స్ అంతా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అదే చాలా పెద్ద దాంట్లో ఒక ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. అదొక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది నేను పార్థపురంలో ఉన్నప్పుడు. దానికి మనం చాలా కూమింగ్ ఆపరేషన్ ఏం చేసాం. కూనేరు దాంట్లో ఒక అటాక్ జరిగినప్పుడు వీళ్ళు కూడా రిటాలియేట్ చేశారు. దాంట్లో ఒక నక్సలైట్ కూడా చనిపోవడం జరిగింది అటాక్లో. అది ఎప్పుడు జరిగింది, అది నేను వచ్చేసి జస్ట్ ఒక 3-4 మంత్స్ ముందు జరిగిన కేసు. దాని తర్వాత నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక అప్పుడు మళ్ళీ పాప ఇంటర్మీడియట్కి వచ్చింది. అక్కడ సెట్ అవుతలేదు ఇంగ్లీష్ చదవడం. అది ఇంగ్లీష్ మీడియం చదివిన సెంట్రల్ స్కూల్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటే మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చాను. హైదరాబాద్లో ఎక్కడెక్కడ చేస్తాను? హైదరాబాద్ వచ్చినప్పుడు సిఐడిలో జాయిన్ అయ్యాను. సైబర్ క్రైమ్స్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి సైబర్ క్రైమ్ ఆల్రెడీ సిబిఐలో చేయడం జరిగింది. తర్వాత నేను కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ చాలా కోర్సులు చేశాను. యూఎన్ మిషన్లో కూడా కంప్యూటర్స్ మీద బాగా కోర్సులు చేశాను. సైబర్ క్రైమ్ ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి సిఐడిలో వచ్చి సైబర్ క్రైమ్లో జాయిన్ అయ్యాను. 1 year చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడే మళ్ళీ యూఎన్ మిషన్ వచ్చింది. అక్కడ మళ్ళీ ఎగ్జామ్ రాశాను, యూఎన్ సాట్ ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ వచ్చాను. సుమారు 2000 ఆఫీసర్స్లో ఫస్ట్ వచ్చాను. సెలక్షన్ అయ్యి అక్కడ యూఎన్ మిషన్ మళ్ళీ కొసావో వెళ్ళాను. కొసావోలో కూడా మళ్ళీ హ్యూమన్ రైట్స్ ఇన్వెస్టిగేటర్ హెడ్ క్వార్టర్లో మంచి పేరు చేసి అక్కడ కూడా బాగా అప్రిషియేషన్ లెటర్స్ అవన్నీ కూడా యూఎన్ మిషన్లో కూడా బాగా ఏం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ యూఎన్ మిషన్ 2006లో రిటర్న్ వచ్చేసాను నేను. 2006 నుండి హైదరాబాద్కి రిటర్న్ వచ్చాను మళ్ళీ. సార్ మీరు యూఎన్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిఐడి సైబర్ క్రైమ్ చేశారు. సిఐడి నుండి మరి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చారు? సిఐడి సైబర్ క్రైమ్ చేశాను చాలా రోజులు. అంటే సిఐడి సైబర్ క్రైమ్ నుంచి రిటర్న్ వచ్చి కోసం యూఎన్ మిషన్ వచ్చిన తర్వాత 2008లో రిటర్న్ వచ్చినాక 1 year వైజాగ్ మళ్ళీ చేశాను. అక్కడ ప్రమోషన్ వచ్చింది డిఎస్పీ లాగా ప్రమోషన్ వచ్చినాక ఏపీ పోలీస్ అకాడమీకి పోస్టింగ్ అయింది. అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్న మూమెంట్ అనుకుంటా? లేదు, ఫస్ట్ నేను జాయిన్ అయినప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు. 2009లో